2 ఏళ్ల క్రితం గుళ్ళో జరిగిన దొంగతనం, నగల మార్పిడి విషయం రంగాచారి రాణాకు చెప్పేశాడు సార్. దేవాలయంలోని గార్డుని వీరదాస్ చంపి ఆ నేరాన్ని రామస్వామి మీద వేశాడు. అతని భార్యను కూడా అతనే చంపాడు. నా మరణానికి కారణం వీరదాసే. ఇది నేనిస్తున్న మరణ వాంగ్మూలం. సంతకం పెట్టగలవా? దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ ప్రజాసేవకుడు వీరదాస్ గారితో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీకు ప్రజాసేవ చేయాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది? చాలా కాలం నుంచి. అంటే దునియా గలీజ్ అయినప్పటి నుంచి. మీరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, మా నాన్నగారు వెళ్ళారు. ఆయన ఫ్రీడమ్ ఫైటర్, నేను ఫ్రీ ఫైటర్. ఫ్రీ ఫైటరా అంటే? అన్యాయాన్ని ఎదుర్కొనేవాడు. అసలు మనం మన దేశానికి ఏం చేశాం? మనం ఎటు వెళ్తున్నాం? మనం మర్డర్లు చేశాం, జైలుకు వెళ్తున్నాం. ఓ మై గాడ్, వీరదాస్ గారి ఇంటర్వ్యూ నేరుగా టీవీలోకి వెళ్ళిపోతుంది. మీరు కొంచెం ఆగండి. టీవీలోకి నేరుగా వెళ్ళినా పక్క నుంచి వెళ్ళినా నేను ఆగను. ఇలాంటి నిజాలు అందరూ చూసి తీరాలి. ప్రియమైన ప్రేక్షకులకు నమస్కారం. రంగాచారి అనే వ్యక్తిని ఈ వీరదాస్ అతి దారుణంగా హత్య చేశాడు. రంగాచారి చనిపోతూ ఇచ్చిన డెత్ స్టేట్మెంట్ ఆధారంగా నేను ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తున్నాను. రాణా, నో, ఇంకేం మాట్లాడకు. అన్ని టీవీలో ప్రసారం అవుతున్నాయి. ప్రసారంలోని అంతరాయానికి చాలా సంతోషిస్తున్నాను. తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్, చాలా బాధపడతావు. బాధ కాదరా, బాధ. ఇంతకాలం బాధ అంటే ఏమిటో తెలియకుండా బతికావు. ఇప్పుడు ఈ లాకప్ లో నీకు అదంటే ఏమిటో తెలిసొచ్చేలా చేస్తా. నా ఒంటి మీద పడే ప్రతి లాఠీ దెబ్బ నీకు కత్తిపోటు అవుతుంది రాణా. ప్రభాష్ రాణా, వీరదాసును లోపలికి నెట్టావు. ఆ ఎమ్మెల్యే గారి కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు. నీకేం భయం లేదు, నీ వెనక మేమంతా ఉన్నాం. ఇక నుంచి నా పార్టీ నీ లాఠీ అనుకో, మా వాళ్ళంతా నీ కాలి కింద బూట్లు అనుకో. కంగ్రాచులేషన్స్. మీ పార్టీ గూండాను అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చి అభినందించండి. అప్పుడు అందిస్తాను చెయ్యి. చూడండి, రాజకీయాలు ప్రజలతో నడిపించండి, పోలీసులతో కాదు. నేను హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాను. వీరదాస్ ఇంతకాలం లాకప్ లో ఉంటే చూస్తూ ఊరుకున్నారా? అది కాదు మరి. షటప్. వినాయక చవితి దగ్గర పడుతోంది. వీరదాస్ ఎలాగైనా విడుదల కావాలి. మరి ఏం చేయమంటే చెప్పండి. వీరదాస్కి వీరదాస్కి ఎమ్మెల్యేకి వీరదాస్కి 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 ఎంపీ పులిరాజు ఎల్ల తొక్కాలు. ఎంపీ పులిరాజు బాబు తెరిచావా చంపేస్తా. మక్కలు కొడతా.
మీకు షాప్ తెరవాలని ఉందా, ముయ్యాలని ఉందా? వ్యాపారం చేసుకునే వాళ్ళకి బంద్ చేయాలని ఎలా ఉంటుంది సార్? రోజుకో బంద్ జరుగుతుంటే మేము వ్యాపారం ఎలా చేసుకుంటాం, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం సార్? ఆల్ రైట్, మీకేం భయం లేదు, షాప్ తెరవండి. చూస్తాడే, మీరు మీ షట్టర్స్ తెరవండి. మేము వేరే రోజు మనుషులు. యూ బాస్టర్డ్! నోరు తెరిచావంటే కాల్చావని పారేస్తాను. పైకి వీరదాసు జైలు కట్టే బంధు, పిల్లి తెస్తే బంధు, వాళ్ళ ఇంట్లో కుక్క తెస్తే బంధు. ఇడియట్స్. మీకే పని, పోనీ, కమాన్. మీరు షాప్ తెరవండి. అలాగే సార్. ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. వీరదాసుని లాకప్లో పెట్టాను కదా అని సంతోషిస్తున్నావేమో. ఒక్కసారి నా ఫ్యాక్టరీకి రా, గుండె పగిలే వార్త చెప్తా. వెంటనే నువ్వు ఒక్కడివి వచ్చాయి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె. నేను చెప్పినట్టుగానే ఒంటరిగా కరెక్ట్ గా వచ్చేసావన్నమాట. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా వీరదాసుని విడిచిపెట్టేయమని చెప్పు. సాయంకాలం దాకా టైం ఇస్తున్నాను. ఈ లోపల ఫోన్ చేసావా? సరే సరే, లేకపోతే నీ ప్రియురాల్ని వండుకు తింటాను. ఎక్కడా? వాళ్ళని చూసి నవ్వుతూ కన్నుకొట్టు. చెప్పించాయి. పాప పిల్లురా.
ఏమైంది ఏంటి కొంపు తీసి వాళ్ళు నిన్ను ఇంకా 5 నిమిషాల్లో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈలోగా 6 ముత్తైదులకు బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయను రంగరంగా? దానికి ఇక్కడ ఏడుపు దేనికి? ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇవ్వచ్చు పద. ఆశ్చర్యపోకురానా, ఈ రోజు ఆగస్టు 15 కదా. మా రాజకీయ నాయకులు నాకు కేకులు పళ్ళు పంపించారు. మీ డిఎస్పీ నన్ను నీ చైర్లోనే కూర్చోబెట్టి వాటిని తినిపించాడు. చూసావా, నీ పోలీస్ స్టేషన్ ని నా అడ్డా చేసుకుని నీ టేబుల్ మీదే రాజకీయం నడిపిస్తున్నాను. గూండాలు రాజకీయాలు నడిపిస్తే మానభంగాలే జాతీయ గీతాలు అవుతాయి వీరదాస్. వచ్చే ఆగస్టు 15కి ఈ పోలీస్ స్టేషన్ మీద నేనే జెండా ఎగరవేస్తాను, చూస్తూ ఉండు. నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఎగిరేవి జెండాలు కావు, మనుషుల తలకాయలు. బాబు బాబు, ఈ పోలీసుడు ఏం చేశాడో చూడు బాబు. సార్, నిన్న రాత్రి వ్యభిచారం చేస్తుంటే నన్ను చెప్పని బాబు, గుళ్ళో నగలు కాజేశాడని అన్యాయంగా నా మగుడిని జైల్లో పెట్టారయ్యా. ఈ రోజు స్వతంత్ర దినం, బయట జెండాలు ఎగురుతుంటే మా కడుపులో పేగులు మండుతున్నాయి. స్వరాజ్యం వచ్చిన రోజన్నా కన్నా బిడ్డలకి కడుపు నిండా తిండి పెట్టాలని వ్యభిచారం చేశాను. అవునయ్యా, శాస్త్రం అంటేసుని ఆ మహారాజు 5 రూపాయలు ఇస్తే చీకట్లో మీ పోలీసుడు వచ్చి లాగేసుకున్నాడు. నా డబ్బు నాకు ఇప్పించండి బాబు. ఇచ్చా డబ్బు. బాబు, నన్ను అనుభవించినాడు ఎవడో గాని గొప్ప దేశభక్తుడు బాబు. 5 రూపాయలకు బదులు ఇదిగో ఈ జెండా బుక్ నా చేతిలో ఇట్టాడు. బాబు, చీకట్లో స్వరాజ్యం వచ్చిందంటే ఇదేనా బాబు? కట్టుకున్నోడిని కటకటాల వెనకాల తోసినప్పుడు ఏడుపు వచ్చింది, కన్న బిడ్డల కోసం వ్యవసాయం చేస్తుంటే ఏడుపు వచ్చింది. కానీ ఈ దేశంలో ఆడదాని ఇలువ ఈ కాగితం ముక్కంటే మాత్రం నా వస్తుంది బాబు, నా వస్తుంది. ఈ దునియాలాగే నీ టేబుల్ గలీజ్ అయిపోయింది, క్లీన్ చేయించు. మాస్టారు, వీరదాస్ గారు జైల్లో ఉన్న రోజు మహా జోరుగా నడుపుతున్నారు. మరి పోలీసులతో గొడవ లేదా? పోలీసులా? భలేవాడివయ్యా, అలా చూడు. అప్పుడప్పుడు అరుస్తూ ఉంటాయి. ఓ బిస్కెట్ పడేసామనుకో, నోరు మూసుకుంటాయి. అప్పుడప్పుడు ప్రాణాలు తీస్తాయి కూడా. ఓ 10 నిమిషాలు స్టేషన్ కాపలాకాయ్, ఇప్పుడు వచ్చేస్తాం.